మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ ద్వారకా నగర నిర్మాణం ఏ విధంగా జరిగింది, విశ్వకర్మ ఏ విధంగా దాన్ని నిర్మించాడు, అలాగే వాయుదేవుడు సుధర్మ సభా మండపాన్ని తీసుకొచ్చి ద్వారకకి ఏ విధంగా అప్పగించాడు, ఇవన్నీ విషయాలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ ద్వారకా నగర నిర్మాణానంతరం జరిగే కథని ఈ జనమేజయుడికి వివరిస్తున్నారు వైశంపాయనుల వారు. అదేంటో మనం తెలుసుకుందాం. బలరాముడు అలా మహనీయ వైభవంతో వెలుసిల్లుతున్న రోజుల్లోనే రేవతీదేవిని వివాహం చేసుకున్నాడు. అతను ఆవిడ రైవతరాజు కుమార్తె. అన్న వివాహానంతరం తన వివాహానికి అంగీకరించాడు కృష్ణుడు. వింధ్యగిరికి దక్షిణ పార్శ్వంలో విదర్భ దేశంలో కుండినం అనే నగరం ఉందన్నమాట. దాన్ని భీష్మకుడు పరిపాలిస్తున్నాడు. అతనికి రుక్మి రుక అరథుడు రుక్మ బాహువు రుక్మికేశుడు రుక్మనేత్రుడు అనే 5 కుమారులు ఉన్నారు. రుక్మిణి అని ఒక కుమార్తె కూడా ఉందన్నమాట. 5 అన్నదమ్ములకి రుక్మిణి ఒక్కతే చెల్లెలు. రుక్మిణి దినదిన ప్రవర్ధమానమై మనోజ్ఞ కాంతులతోటి తేజరిల్లుతోంది. బొమ్మల పెళ్ళిళ్ళు చేసి చిలికత్తలతోటి బియ్యం అందింది, విందులు చేసింది, పుష్పలతలను పోషించింది, ఉయ్యాల్లూగింది, పూబంతులు ఆటాడింది, గోరువంకలతో సహా చిలుకలకు ముద్ద పలుకులు నేర్పింది, నెమళ్లకు నృత్యాలు రాయంచులకు నడకలు నేర్పింది. అలా బాల్యాన్నంతా అందంగా ఆనందంగా గడిపేసింది రుక్మిణి. తర్వాత వ్యక్తురాలైంది. వ్యక్తురాలై తన భవంతికి అతిథులుగా విచ్చేసిన రాజులందరి నోట శ్రీకృష్ణుడి పరాక్రమాలు సుగుణాలు సౌందర్యాది మహిమలు అన్నీ విని ఆ సుందరాకారుడే తనకు అన్ని విధాలా తగిన ప్రాణవల్లభుడు అనుకుందావిడ. అలాగే ఆమె సౌందర్యం సుగుణాలు బుద్ధి సౌశీల్యాదులు విని
తన కాబోయే భార్య రుక్మిణి అనుకున్నాడు కృష్ణుడు. ఇలా ఇద్దరికిద్దరూ ఇష్టపడుతున్నారని తెలిసి వారి వివాహం చేసేందుకు భీష్ముకుడు బంధువులంతా ఆ ప్రయత్నాల్లో ఉంటుండగా రుక్మిణి అన్న రుక్మి అందుకు అడ్డు తలిగాడు. కృష్ణుడంటే రుక్మికి పడదు. ఆ కారణంగా చెల్లెన్ని శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు అతను. అన్న తనని వేరే వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి ఎంతగానో దుఃఖించింది ఈ రుక్మిణి. ఆప్తుడైన ఒక విప్రుణ్ణి మందిరానికి పిలిచింది. అతనికి ఇలా విన్నవించింది. విప్రోత్తమా, నీకు తెలియందేముంది? మా అన్న రుక్మి నన్ను శిశుపాలుడికిచ్చి వివాహం చేయదలిచారు. అది నాకిష్టం లేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ కృష్ణుడినే చేసుకుంటాను. ఆ సంగతి నువ్వు ఆ కృష్ణుడికి విన్నవించాలి. నాన్నగారి మాట కూడా మా అన్నగారు వినడం లేదు. ఈ సంగతి కూడా కృష్ణుడికి నువ్వు తెలియచేయాలి. ఎలాగైనా ఆ కృష్ణుడే నన్ను వివాహం చేసుకోవాలి. అందుకు నువ్వు సహకరించాలి అంది ఆవిడ. తప్పకుండా అని నా ప్రయత్నాన్ని నేను సాయశక్తిలా చేస్తానన్నాడు ఆ విప్రుడు. మరొక రహస్యం చెప్తాను అంది రుక్మిణి. ఆ రహస్యాన్ని విప్రుడి చెవిలోనే చెప్పింది. నవ్వి దాన్ని కూడా కృష్ణుని మనసెరిగి చెప్తానని మాటిచ్చాడు విప్రుడు. బయలుదేరాడు అక్కడి నుంచి. ద్వారకా నగరం చేరుకున్నాడు. ద్వారపాలకులకు తానెవరో తెలియజేశాడు. వెళ్ళి కృష్ణుడికి తెలియచేయమన్నాడు. అతని అనుమతిస్తే కలుస్తానన్నాడు. సరేనని కృష్ణుడికి విప్రుడు గురించి తెలియజేశారు ద్వారపాలకులు. అనుమతి లభించింది. కృష్ణుణ్ణి కలిశాడు విప్రుడు. బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్న కృష్ణుణ్ణి అతను దీవించాడు. త్వరలోని పెళ్లి కుమారుడు అవుగాక అన్నాడు. ఆ దీవెనికి పొంగిపోయాడు కృష్ణుడు. సన్నగా నవ్వుకున్నాడు. సింహాసనంపై నుంచి లేచి విప్రుణ్ణి సమీపించాడు. ఆహ్వానించాడు అతన్ని. నేరుగా తన సింహాసనంపైనే కూర్చోబెట్టుకున్నాడు. చందన తాంబూలాది పూజలన్నీ అందించాడు ఆయనకి. పంచభక్ష పరమాణాలతోటి భోజనం పెట్టాడు. అతని అడుగులొత్తుతూ నవ్వుతూ ప్రశ్నించాడు ఇలాగా. బ్రాహ్మణోత్తమా, విశాల సాగరం చేత పరివేష్టితమైన ఈ జలదుర్గానికి ఎలా రాగలిగావు? నీకేం కావాలి? నీ కోరిక ఏదైనా ఉంటే చెల్లిస్తాను చెప్పు అన్నాడు. దేవా, మనసుంటే మార్గం ఉండదంటారా? అలాగే నేను ద్వారకలో ప్రవేశించాను. ఇక నాకేమీ అక్కర్లేదు. కావలసిందంతా రుక్మిణికి అని నవ్వాడు విప్రుడు. చెప్పసాగాడు ఇలాగా. విదర్భ దేశాధిపతి భీష్మకుని కుమార్తె రుక్మిణీ కన్యకామణి తనని నీకు అర్పించుకోదలిచి నా ముఖతః నీకు సందేశాన్ని పంపించింది. సావధాన మనస్కుడివై విను అన్నాడు విప్రుడు. వినిపించాడు ఇలాగా. దేవా, నీ సుగుణజాలం విన్నంతనే దేహతాపాదులన్నీ పూర్తిగా నశిస్తాయి. నిన్ను చూసినంతనే సర్వాభిష్టాలు నెరవేరుతాయి. నీ నామజపం చేస్తే చాలు సంసార బంధనాలన్నీ పటాపంచలవుతున్నాయి. నిన్నే నేను నమ్ముకున్నాను, నన్ను అనుగ్రహించు. నా జీవితేశ్వర, అన్ని విధాలా నువ్వు ధన్యుడివి, సకల లోకాభిరాముడివి, గుణఖణివి నువ్వు. నిన్ను అభిలషించని వారంటూ ఎవరుంటారు? ఓ పురుషసింహ, కొదవసింహం సొమ్మును నక్క కోరినట్టుగా నీ దాననైన నన్ను శిశుపాలుడు కోరుకుంటున్నాడు. నన్ను అపహరించుకుని పోయేందుకు తాపత్రయపడుతున్నాడు. అతనికి నీ పౌరుష ప్రతాపాలు తెలియవనుకుంటా. పూర్వజన్మలోనే కాదు, ఈ జన్మలో కూడా పుణ్యాలు చేసి ఉంటే నా పుణ్యం ఫలించి నువ్వే నాకు భర్తవు కాగాక. నా భర్త నువ్వు కావడమే కాదు, నా కోసం నక్కలా కాచుకున్న మూర్ఖులందరినీ నువ్వు యుద్ధంలో సరి అయిన సమాధానం చెప్పగలవని కూడాను ఆశిస్తున్నాను. పంకజనాభ, రేపు చతురంగ బలాలతోటి తరలిరా. శిశుపాల జరాసంతులను నిర్జించి నీ శౌర్యమే శుల్కంగా నాకిచ్చి రాక్షస వివాహంతోటి నన్ను స్వీకరించు. నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. నేను లోపల సౌధంలో ఉన్నప్పుడు కావలివారిని, ఆ పైన రక్షక భటుల్ని తప్పించుకుని రాగలడం కష్టం. తప్పించుకుని రావాలి అంటే వారందరినీ సంహరించి తీరాల్సిందే. అమాయకుల్ని చంపడం తమకు ఇష్టం లేదనుకుంటే ఒక ఉపాయం ఉంది, అది చెప్తాను విను. పెళ్లికి ముందు మా కులదేవత పార్వతీకి నేను నమస్కరించాలి. అందుకు నగరం వెలుపల గల సర్వమంగళ దేవాలయానికి నన్ను పంపుతారు. పెళ్లి కూతురుగా వస్తానక్కడికి. పార్వతీదేవికి పూజలు చేసి సిద్ధంగా ఉన్న వేళ నువ్వొస్తే నన్ను నువ్వు సులువుగా వెంట పెట్టుకుని తీసుకువెళ్ళొచ్చు. నా పట్ల నీకేమాత్రం కరుణా దయా ఉన్నా నేను చెప్పినట్టుగా చెయ్యి. నన్ను ఇంకో విధంగా భావించొద్దు. ప్రాణేశ్వర, నీ మధుర భాషను వినని ఈ శ్రవణాలు అనవసరం. పురుషరత్నమా, నువ్వు అక్కును చేర్చుకొని ఈ సౌందర్యం వల్ల లాభమే ఉంది. భువనమోహన, నిన్ను చూడని నేత్రాలు ఉన్నా లేకపోయినా ఒకటే. ఓ ప్రియతమా, కృష్ణ, నీ ఎదపైన వనమాలికా పరిమళాన్ని ఆఘ్రాణించని నాసిక ఎందుకు? ధన్యజీవ, వేయేలా ఎన్నెన్ని జన్మలకైనా నీ చరణదాస్య భాగ్యాన్ని లభించని పుట్టుకని నాకెందుకు?
అంటూ రుక్మిణి సందేశాన్ని వినిపించిన తర్వాత ఆమె సౌందర్య తారుణ్యాది గుణగణాలను విప్రుడు చెప్పసాగాడు. ఎలాగా? కృష్ణ, ఆ రుక్మిణీదేవి లావణ్యాన్ని చెప్పాలంటే 1000 శిరస్సులు గల ఆదిశేషుకు కూడా కష్టమే. ఆమె పాదాలు చిగురుటాకుల్లా ఉంటాయి, చేతులు 2 మెరిసిపోతూ ఉంటాయి, నడుము ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది, నిన్నెదురు అర్ధచంద్రాకారంగా ఉంటుంది, కంఠం శంఖంలా ఉంటుంది, వాల్జడ తుమ్మెదల బారులాగా ఉంటుంది. ఆమె చూపులు మన్మథ చూపులే, కనుబొమ్మలు మన్మధుని వింటి కొనల్లా ఉన్నాయి, మాట్లాడితే చిలక పలుకులే, నిండు చంద్రుల్లా ఉంటుంది ఆవిడ మొహం. నువ్వు ఆవిడ మంచి జోడి, ఒకరికొకరు సరిపోతారు. త్వరలోనే మీ కళ్యాణం జరుగుతుంది, ఆలస్యం చేయకు, వెంటనే బయలుదేరు. కొండినపురానికి విచ్చేసి శత్రునాశనం చేసి రుక్మిణి చేయి అందుకో, పాణిగ్రహణం చేసి రుక్మిణితో సహా ద్వారకా నగరానికి చేరుకో అన్నాడు. అందుకు సమాధానంగా నవ్వుతూ కృష్ణుడిలా అన్నాడు. విప్రోత్తమ, నువ్వు చెప్పిన మీదట రుక్మిణి మీద నాకు ప్రేమ మరింత పెరిగింది. ఇకపై క్షణక్షణము ఆమెనే స్మరిస్తానేమో. ఆమె అందచందాలు ఇంతకు ముందే తెలుసు. ఒకటి అవ్వాల్సిన మా జంటను విడదీసే ప్రయత్నం చేస్తున్నాడు రుక్మి, అయినా మించిపోయింది లేదు. శత్రువులందరినీ తుదముట్టించి నేను రుక్మిణిని నా దాన్ని చేసుకుంటాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను. విదర్భలోకి చొచ్చుకుపోతాను. కుండి నగరాన్ని అతలాకుతలం చేస్తాను. అడ్డుకున్న వారిని అణిగించి రుక్మిణిని నా సొంతం చేసుకుంటాను. నువ్వు చెప్పినట్టుగానే ద్వారకకు భార్యా సమేతంగా చేరుకుంటాను అన్నట్టు రుక్మిణీ కళ్యాణం శుభముహూర్తం ఎప్పుడు అంటూ అడిగాడు. చెప్పాడు విప్రుడు. ఆ ముహూర్తానికే నేను అక్కడ ఉంటాను అన్నాడు కృష్ణుడు. సారథి దారకుడిని పిలిచాడు. రథాన్ని సిద్ధం చేయమన్నాడు. సరేనన్నాడు దారకుడు. శైభ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అనే 4 అశ్వాల్ని పూంచి రథాన్ని సిద్ధం చేసుకుని కృష్ణుడి కోసం వేచి చూడసాగాడు అతడు. రానే వచ్చాడు కృష్ణుడు. విప్రుడితో సహా రథాన్నెక్కి ఒక్క రాత్రిలోనే విదర్భకి చేరుకున్నాడు. పెద్ద కొడుకు రుక్మి మాటకు ఎదురు చెప్పలేక శిశుపాలుడితోటి రుక్మిణి కళ్యాణం జరిపించేందుకు సిద్ధమయ్యాడు భీష్మకుడు. అతని ఆనతి మేరకు నగర వీధుల్లో సంబరాలు చోటు చేసుకున్నాయి. పుష్పతోరణాలు వేళ్లాడుతున్నాయి. పరిమళ ద్రవ్యాలు కలిగిన కళ్ళాపులు చల్లారు. అకర ధూపమాలికలతోటి, కర్పూర దీపికలతోటి వీధులన్నింటినీ అలంకరించారు. ప్రజలంతా నూతన వస్త్రాలు ధరించారు. కళ్యాణ వేళలను తలుచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. శాస్త్రోక్త పద్ధతిలో పితృదేవతలను ఆరాధించాడు భీష్మకుడు. బ్రాహ్మణ సమారాధన చేశాడు. రుక్మిణి సహా మంగళ ఆశీర్వాదాలు అందుకున్నాడు. రుక్మిణికి మంగళాభిషేకం అనంతరం ఆమె గ్రహశాంతి కోసం రాజపురోహితుడు గ్రహశాంతి నిర్వర్తించాడనమాట. రానున్న కాలాల్లో శుభాలు కోరి సువర్ణాది మహాదానాలు చేయించాడు. వేలాది కొలది యోధులతోటి, రథాలతోటి, ఏనుగులతోటి, వాయువేగంతో సాగిపోగల అశ్వాలతోటి, మంత్రి సామంతులతోటి పెళ్లికొడుకుగా శిశుపాలుడు కుండిని నగర ప్రవేశం చేశాడనమాట. రుక్మిణికి తనకి పెళ్ళంటే ఆనందం తట్టుకోలేకపోతున్నాడు. ఆహ్వానం మేరకు దంతవక్త్రుడు, సాల్వుడు, పౌండ్రుక వాసుదేవుడు మొదలైన యోధానుయోధులందరినీ వెంటపెట్టుకుని జరాసంధుడు కూడా కుండి నగరాన్ని చేరుకున్నాడనమాట. బంధువులు, మంత్రి సామంతులు, సైన్యాన్ని, బలరామకృష్ణులు వెంటబెట్టుకొచ్చిన వారిని సులువుగా ఓడించి రుక్మిణిని శిశుపాలుడు కట్టేందుకు అతను సిద్ధమయ్యాడు. సౌందర్య ఖని మహా అందాల రాసి రుక్మిణికి స్వయంవరం ప్రకటిస్తే బావుణ్ణు అని అనుకున్న అనేక మంది రాజులు కూడా అక్కడికి చేరుకున్నారు. స్వయంవరం ఊసేలేదు. అయినా ఏదో ఆశగా వచ్చారంతా. శిశుపాలుడు నగర ప్రవేశం చేశాడనగానే బంధుమిత్రులతో సహా అతనికి ఎదురేగాడు భీష్మకుడు. మహారాజ మర్యాదలు ఆచరించి అపూర్వ గౌరవంతో అతన్ని ఆదరించాడు. కృష్ణుడు విదర్భకు చేరాడని, కుండిని నగరానికి త్వరలో చేరుకుంటాడని తెలిసి ద్వారకలో బలరాముడు ఆందోళన చెందాడు. అనేక మంది రాజులతోటి జరాసంధుడు అప్పుడే చేరుకున్నాడు అక్కడికి. ఆ సంగతి కృష్ణుడికి తెలియదు. రేపు కళ్యాణవేళ రణరంగం తప్పదు. అప్పుడు తమ్ముడిని కాపాడుకోవాలని చతురంగ బలాలతోటి బయలుదేరాడు ఈ బలరాముడు. విదర్భకు ప్రయాణమయ్యానమాట. శుభగడియలు దగ్గర పడుతున్నాయి. పెళ్లి పెద్దలందరూ నగరానికి చేరుకున్నారు. చేరుకోనిది ఒక్కడే, ఆ కృష్ణుడే. ఆ కృష్ణుడి కోసం ఒళ్లంతా కళ్ళు చూసుకుని ఎదురు చూస్తోంది రుక్మిణీదేవి. భయం భయంగా ఉంది ఆవిడికి. పెళ్లి ముహూర్తం సమీపిస్తోంది. కృష్ణుడు ఇంకా రాలేదు. ఏమైంది? తన మనస్సు ఎందుకో పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది, ఆందోళన చెందుతోంది. కృష్ణుడు తన సందేశాన్ని విన్నాడా? బ్రాహ్మణుడు వినిపించాడా? వినిపించినట్టయితే ఆ బ్రాహ్మణుడేడి? తిరిగి రావాలి గదా. రాలేదెందుకు? చేసిన ప్రయత్నం ఫలించినట్టేనా లేక ఫలించినట్ట? ఆ దైవం తన నుదుటిన ఏం రాసిందో అంటూ విలవిలలాడిపోసాగింది ఈ రుక్మిణీదేవి. మరి దీనికి జవాబు మనం రేపు
ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి విందాం. అంతవరకు సెలవు.